ఆల్, ఇవాళ నా గ్రోత్ స్కాన్ మినీ వ్లాగ్ చూద్దామా. నాకు 32 వీక్స్ ఉన్నప్పుడు గ్రోత్ స్కాన్ అయితే సజెస్ట్ చేశారు. ఆఫ్టర్నూన్ ఉన్నింది అపాయింట్మెంట్. సో అర్లీగా లేచేసి బేబీ గ్రోత్ అంతా బాగుండాలి, అంతా మంచిగా జరగాలని దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని బ్రేక్ఫాస్ట్కి బనానా మల్టీగ్రెయిన్ ఓట్స్ మిల్లెట్ హెల్త్ మిక్స్ చేసేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. టొమాటో పప్పు, చిక్కుడుకాయ ఫ్రై. ఎంత సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా ఎవ్రీ టైం స్కాన్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉండనే ఉంటుంది కదా. అండ్ ఈ స్కాన్ కూడా ఎంతసేపు అవుతుందో తెలీదు అనేసి కొన్ని హెల్దీ స్నాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఏదైనా స్వీట్ తింటే బేబీ మూమెంట్స్ బాగుంటాయి అంటారు కదా, అందుకనేసి కొన్ని డేట్స్ ఇంట్లో ప్రిపేర్ చేసిన కోవా తీసుకుంటున్నాను. బేబీ మూమెంట్స్ బాగుండి స్కాన్ త్వరగా అవ్వాలి అంటే మంచిగా తినేసి ఒక 15-20 మినిట్స్ వాక్ చేసి ఇలా లైట్గా ఏదైనా స్వీట్ తీసుకోవడము, లేదంటే కోకోనట్ వాటర్ తాగడం వల్ల మూమెంట్స్ బాగుంటాయి అంటారు. ఇంకా లంచ్ చేసేసుకొని స్కాన్కి అయితే బయలుదేరాము. మెయిన్గా ఈ గ్రోత్ స్కాన్లో బేబీ వెయిట్, బేబీ పొజిషన్ అంటే హెడ్ డౌన్ సెఫాలిక్ పొజిషన్కి వచ్చారా లేదా బ్రీచ్ బేబీనా అని కూడా తెలిసిపోతుంది. మన అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్, అలాగే బేబీ మూమెంట్స్, హార్ట్ రేట్, యాక్టివిటీ, ఓవరాల్గా బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేసి మనకు తెలుస్తుంది. స్కానింగ్కి వెళ్ళగానే బేసిక్ వైటల్స్, బీపీ, అలాగే హార్ట్ రేట్, వెయిట్ ఇవన్నీ కూడా చెక్ చేశాక స్కానింగ్కి అయితే వెళ్ళాను. లక్కీలీ ఈసారి జస్ట్ 10 మినిట్స్లోనే బేబీ మూమెంట్స్ బాగుండడం వల్ల త్వరగా స్కానింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే రిపోర్ట్స్ అంతా చూసి బేబీ వెయిట్, గ్రోత్, యాక్టివిటీ, అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అంతా బాగున్నాయి, బేబీ హెడ్ డౌన్ పొజిషన్ కంటే సెఫాలిక్ పొజిషన్కి వచ్చారు అని చెప్పారు. వెరీ హ్యాపీ. ఈ గ్రోత్ స్కాన్ గురించిన డీటెయిల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మీకు ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను.